హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే రెసిపీ పల్లీ పకోడీ. ఇది మనం బయట షాప్స్ లోనే ఎక్కువ కొనుక్కుంటాం. అలా కాకుండా ఇలా కొలతలు పాటిస్తే మనం ఇంట్లో కూడా బయట టేస్ట్ లానే వస్తుంది. ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక గ్లాస్ పల్లీలు అయితే తీసుకున్నాను. ఇందులో ఒక బిగ్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి, అలాగే ఒక బిగ్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం అయితే పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లైట్ గా వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట. ఈ కారం సరిపడినంత వేసుకుని మనం కొంచెం హాఫ్ లెమన్ కూడా అయితే వేసుకుంటే బాగా వస్తుంది టేస్ట్. ఇంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఏంటంటే లైట్ గా తక్కువగా వాటర్ వేసుకుంటే మరీ లూజ్ కన్సిస్టెన్సీలా కలపకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఏంటంటే పల్లీకి పట్టేలానే వేయాలి. మరీ ఎక్కువ వేయకూడదు, అలానే తక్కువ వేయకూడదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు మిస్ అయ్యాను, అందుకని లాస్ట్ లో వేసాను అనమాట. ఇప్పుడు ఇంతే, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేడైన తర్వాత మనం మరిగే ఆయిల్లో ఈ ఒక్కొక్కటి పల్లీలు బ్యాచెస్ గా వేసుకుంటే సరిపోద్ది. అంతే, మనకు కలర్ చేంజ్ అయినప్పుడు తెలుస్తుంది కదా, అలా అయితే తీసేసుకుంటే పల్లీ పకోడీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సేమ్ టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ లానే ఉంది. దీంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇంతే, ఇంకా ఫ్రై అయిపోయాక అయితే తీసేసుకున్నాను. ఇవైతే ఆ రోజు నేను హాలిడే రోజు చేశాను. మా ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ.